గద్దర్ మరొకసారి పెద్ద చర్చ. ఒక స్పెషల్ ఏంటంటే ఓ మిత్రుడు పెట్టారు నాకు, మీరు గద్దర్ లాంటి ప్రజా యుద్ధ నౌకని అట్లాగా చిన్న చూపు చూసి మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు అన్నటువంటిది. ఇంతకీ నాకు అర్థం కానిది ఏంటంటే, ఈ ప్రజా యుద్ధ నౌక ఏమని అడిగింది? ఎన్నికలు నచ్చవంది, ఎన్నికలు వద్దంది, ప్రజాస్వామ్యం వద్దంది. ఈ అడిగినటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యం చేత ద్వారా జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచినటువంటి మహానుభావులు, లేదా ఇప్పటికీ ప్రజాస్వామ్యం కింద పోరాడుతున్నటువంటి వాళ్ళు, ప్రజల చేత ప్రజలే ఎన్నుకునేటటువంటి ప్రజాస్వామ్యం. సరే, అందులో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, కానీ ఉత్తర కొరియా లాంటి దరిద్రం ఉండదు కదా, చైనా లాంటి నీచం ఉండదు కదా, రష్యా లాంటి ప్రతిపక్షం లేని దరిద్రం ఉండదు కదా. ప్రజాయుద్ధ నౌకలు అలాంటి నియంతృత్వాన్ని సమర్థించుకుంటారు, ఒక కిమ్ముల్ని సమర్థించుకుంటారు, కానీ మన దేశంలో ప్రజాస్వామ్యం మీద పడి ఏడుస్తారు. రెండవది, వీళ్ళు చేస్తున్నది ఏంటి? ప్రపంచానికి